మురిసింది. యోగాసనాలతో కడలి తీరం ఉవ్వెత్తున ఎగిసింది. సాగర తీరాన నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా యోగాంధ్ర జరిగింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్లు ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. తెల్లవారుజామునే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 3 లక్షలకు పైగా ఒకేసారి ఆసనాలు వేశారు. విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. సీఎం చంద్రబాబు పిలుపుకు విశాఖతో పాటు పరిసర జిల్లాలు భారీగా స్పందించాయి. అర్ధరాత్రి నుంచే లక్షలాది కాళ్లు సాగర తీరం వైపు దారితీశాయి. సూర్యకిరణాలు వెలువడక ముందే లక్షలాది మందితో విశాఖ సాగర తీరం జనసముద్రంగా మారింది. యోగాసనాలు వేసేందుకు సాగర తీరానికి లక్షలాది మంది ఔత్సాహికులు తరలివచ్చారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. యోగాంధ్రను రికార్డు పుటల్లోకి ఎక్కించారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఇనుమడించాయి. విశాఖ సాగర తీరం ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. విశాఖ సాగర తీరంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఏపీ గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఆసనాలు వేశారు. 15,000 మంది యోగా చేసేలా ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై ప్రధాని మోదీ యోగాసనాలు ప్రారంభించారు. యోగా స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. खड़े हो जाइए, श्वास తీసుకుంటూ सामान्य स्थिति को రండి. एक और बार इसका अभ्यास करेंगे. मरोकसारी अभ्यासम చేద్దాం. श्वास प्रश्वास पर ध्यान देते हुए और धीरे से श्वास लेते हुए ऊपर आइए और दोनों हाथों को नीचे लीजिए. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విశాఖ నగరంలోని సుందరమైన రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు విస్తరించిన సుదీర్ఘ మార్గంలో లక్షలాది మంది ప్రజలు ఏకకాలంలో యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో సమన్వయంతో సాగిన ఈ యోగా ప్రదర్శన చూపరులను అబ్బురపరిచింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట ఒకే సమయంలో యోగా చేయడం ఇదే మొదటిసారి. ఈ భారీ జన సమీకరణతో గతంలో సూరత్లో 147,952 మందితో నెలకొల్పిన యోగా రికార్డును రెండింతల సంఖ్యతో విశాఖ అధిగమించింది. श्वास को बाहर छोड़िए और विश्राम कीजिए. श्वास బయటికి వదలండి, విశ్రామం చేయండి. एक और बार इसका अभ्यास करेंगे. मरोकसारी श्वास भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ साधारण स्थिति को రండి. एक और बार इसका अभ्यास करेंगे पूरा श्वास प्रश्वास के साथ. मरोकसारी अभ्यासम చేద్దాం. బీచ్ రోడ్డులో మొత్తం 326 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి 40 అడుగులకు ఒక చిన్న వేదికను నిర్మించారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పించారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా యోగా మ్యాట్, టీ-షర్ట్లు అందజేశారు. ఇక 11 యుద్ధ నౌకలపై యోగా సాధన చేశారు.
श्वास भरते हुए खड़े हो जाइए। श्वास తీసుకుంటూ సామాన్య స్థితికి రండి। एक और बार इसका अभ्यास करेंगे। మరొకసారి సుమారు 62 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి 5 కంపార్ట్మెంట్లకు ఒక వైద్య శిబిరాన్ని, ప్రధాన వేదిక వద్ద 10 పడకల తాత్కాలిక ఆసుపత్రిని సిద్ధం చేశారు. 3600 ఆర్టీసీ బస్సులతో పాటు 7295 ప్రైవేటు బస్సుల్లో ప్రజలను తరలించారు. झुकाने का अभ्यास, तला ముందకు వెనకు వంచుతో अभ्यासम। धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए। श्वास వదులుతూ సామాన్య స్థితికి రండి। విశ్రామం చేయండి। ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 రికార్డు సృష్టించింది. 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. మంత్రులు లోకేష్, సత్యకుమార్కు గిన్నిస్ రికార్డు ధృవపత్రాలను నిర్వాహకులు అందజేశారు. గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలకు మరో గిన్నిస్ రికార్డు లభించింది. का प्रयास और धीरे the first album of the commemorative stamp to the Honorable Prime Minister. ఏపీ వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగా ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో భాగంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులకు శిక్షణ ఇచ్చి 1.4 లక్షల ప్రదేశాల్లో 2.17 కోట్ల మందికి పైగా భాగస్వాములను చేశారు. ఒక్క విశాఖపట్నంలోనే భోగాపురం వరకు 28 కిలోమీటర్ల మేర 3 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 1.7 కోట్ల సర్టిఫికేట్లు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 22,122 మంది గిరిజన విద్యార్థులు ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించడం గర్వకారణమని చంద్రబాబు అన్నారు. గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. గత దశాబ్ద కాలంలో యోగా ప్రయాణాన్ని తాను గమనిస్తున్నానని, ఐక్యరాజ్య సమితిలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలని భారత్ ప్రతిపాదించినప్పుడు అతి తక్కువ సమయంలోనే 175 దేశాలు మద్దతు పలికాయని ప్రధాని గుర్తు చేశారు. ఇది కేవలం ఒక ప్రతిపాదనకు మద్దతు మాత్రమే కాదని, మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచం చేసిన సామూహిక ప్రయత్నమని అభివర్ణించారు. 11 సంవత్సరాల తరువాత యోగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవన శైలిలో భాగమైందన్నారు. దివ్యాంగులు బ్రెయిలీ లిపితో యోగా శాస్త్రాన్ని చదవడం, శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా చేయటం, యువత యోగా ఒలింపియాడ్లలో పాల్గొనడం గర్వకారణమని ప్రధాని అన్నారు. సిడ్నీ ఒపేరే హౌస్ మేట్ల నుంచి ఎవరెస్ట్ శిఖరం వరకు, సముద్ర విస్తీర్ణం వరకు ప్రతి చోట యోగా అందరిది, అందరి కోసం అనే సందేశం ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. కమెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं। वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं। गांव-गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है। चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है। योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन
जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का ఆంధ్రప్రదేశ్లో యోగా దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర అనే అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రశంసించారు. యోగా కార్యక్రమాన్ని సామాజికంగా ఎలా నిర్వహించాలో, సమాజంలోని అన్ని వర్గాలను ఎలా భాగస్వాములను చేయాలో నారా లోకేష్ గత నెల రోజులుగా సాగిన యోగాంధ్ర ప్రచారంలో చేసి చూపించారని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను సామాజిక స్థాయిలో ఎంత లోతుగా తీసుకెళ్లొచ్చో లోకేష్ చేసిన పనిని ఒక నమూనాగా చూడాలన్నారు. యోగాంధ్ర ప్రచారంతో 2 కోట్లకు పైగా ప్రజలు అనుసంధానమయ్యారని తనకు తెలిసిందని, ఈ ప్రజా భాగస్వామ్య స్ఫూర్తే వికసిత్ భారత్కు మూలాధారమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తం ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అని ప్రధాని తెలిపారు. భూమిపై ప్రతి జీవి ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉందనే లోతైన సత్యాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. మానవ శ్రేయస్సు మనం పండించే నేల ఆరోగ్యంపైన, మనకు నీరందించే నదులపైన, మన పర్యావరణ వ్యవస్థను పంచుకునే జంతువుల ఆరోగ్యంపైన, మనల్ని పోషించే మొక్కలపైన ఆధారపడి ఉంటుందని చెప్పారు. యోగా ఈ పరస్పర సంబంధాన్ని మనకు మేల్కొలుపుతుందని మోదీ వివరించారు. మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2